నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై మరోసారి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారంటూ కామెంట్స్ చేసినట్లు మనకు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి చేరికలపై జోరు చర్చగా సాగుతుంది. కేసీఆర్, కేటీఆర్ పక్కన ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు నిజంగానే సిద్ధమవుతున్నారా, లేక హస్తం పార్టీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతుందా అన్న అంశంపై ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఈ పరిణామంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే కారణంతో ఎమ్మెల్యేలు చేరకుండా ఆగిపోయారు. ఇప్పుడు దీన్నే చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు బట్టి మళ్లీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై మరోసారి ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరతారంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి చేరికలపై జోరుగా చర్చ సాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మళ్ళీ కాంగ్రెస్ నేతలకి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరడానికి టచ్లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? థ్యాంక్ యూ లక్ష్మీనా. కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోసారి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ను మొదలెట్టబోతున్న నేపథ్యం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ను మొదలెట్టింది. దీనికి సంబంధించి అంటే గత కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్
కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉంటున్నట్టుగా కూడా చెప్పారు. మరలో త్వరలో సంబంధించి కూడా భారీగా చేరికలు ఉండబోతున్నాయి. మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు హైకోర్టుకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కూడా దాఖలైన పిటిషన్ పైన కూడా హైకోర్టు కీలకమైన తీర్పును వెలువడించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా ఆయన ఏదైతే పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యం ఉంది. ఇక దానికి సంబంధించి కూడా అయితే స్పీకర్కి సంబంధించి కూడా ఆ నిర్ణయం తీసుకోవాలంటే కూడా పిటిషన్లో దాఖలైన నేపథ్యం కావచ్చు. ఇక హైకోర్టుకు సంబంధించి అంటే సింగిల్ బెంచ్కి సంబంధించి కూడా కీలకమైన తీర్పు గత 10 రోజుల క్రితం వెలువడించింది. ఇదైతే ఈ ఫిరాయింపులకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్కి నిర్ణయం తీసుకునేందుకు కూడా హైకోర్టు కీలకమైన తీర్పు వెలువడించింది. దీంట్లో హైకోర్టుకు సంబంధించి కూడా ఎలాంటి జోక్యం ఉండదు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఆ స్పీకర్దే తుది నిర్ణయం అని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఫేవర్గా తీర్పు వచ్చిన నేపథ్యం కావచ్చు. మరోవైపు ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మొదలెడుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే 10 ఏళ్ళు అంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఆ జోష్ ఒకవైపు కంటిన్యూ చేస్తున్నాయి. ఇక పార్టీ చేరికల అంశాన్ని కూడా మరోసారి తెర మీదకి తెచ్చింది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి గత ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కీలకమైన మంత్రులు కావచ్చు, పిసిసి చీఫ్గా కూడా మంత్రాలు జరిపిన నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఈ అంశం పైన ఏదైతే ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కూడా హైకోర్టు పిటిషన్ దాఖలైందో అప్పటికి ఆ ఎమ్మెల్యేలంతా కూడా వెనుకడుగా వేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఆ లైన్ కూడా క్లియర్ కాబోతున్న నేపథ్యం. ఎందుకంటే కీలకమైన ఆ తీర్పు హైకోర్టు సంబంధించి కూడా తీర్పు ఇచ్చింది. ఇక స్పీకర్కి సంబంధించి దీనిలో తుది నిర్ణయం తీసుకోవాలని కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఇక హైకోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ పిటిషన్లను కొట్టివేస్తూ కూడా ఇలాంటి జోక్యం చేసుకోమని కూడా ప్రధానంగా కీలకమైన తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం. అందులో భాగంగా ఇప్పటికీ రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ తో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు సంబంధించి ఒక రకంగా చూసుకుంటే గడిచిన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను టార్గెట్గా చేస్తూ పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎవరైతే టచ్లో ఉన్నారు కాంగ్రెస్లో జాయిన్ అవటానికి అనే మాట ఒక రకంగా బీఆర్ఎస్ని నైరాశ్యంలోకి నెట్టే అవకాశం ఉందంటారా? ఆత్మరక్ష ధోరణిలో పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. మరి దాంతో పాటుగా గతంలో అంటే ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ టచ్లోకి వచ్చిన నేపథ్యం. ఈ తీర్పు వెలువడిన తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పలు కేసుల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈడీ రైట్స్ కావచ్చు, మిగతా ఫోన్ ట్రాపింగ్ అంశం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీకి మరింతగా క్షీణించిన నేపథ్యం. ఎందుకంటే ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఎన్నికలు చేజిక్కించుకోకపోవడం కావచ్చు, మిగతా అంటే భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా తమ భవిష్యత్తును వెతుకులాటలే పనిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పడ్డట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇక భవిష్యత్తును వెతుకుంటున్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం ఉంది. ఇక దానికి సంబంధించి కూడా ఒకవైపు మంతనాలు జరుపుతూ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ అంటే ఎమ్మెల్సీలకు సంబంధించి 6 ఎమ్మెల్సీలతో పాటుగా ఇక్కడ వైపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా టోటల్గా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మేయర్తో పాటుగా డిప్యూటీ మేయర్ కావచ్చు, మిగతా కార్పొరేషన్లు కౌన్సిల్కి సంబంధించి కూడా విలీన కూడా అయిపోయిన నేపథ్యం అనేది. ఇక రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. అంటే మొత్తంగా హైదరాబాద్ టార్గెట్గా వెళ్తున్నది. ఇక మరోవైపు జిల్లాకి
సంబంధించి ఆ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్లో వస్తున్న నేపథ్యం అయితే ఉంది. వీరితో పాటుగా ప్రధానంగా మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కేసీఆర్కి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ మారబోతున్నారు, వాళ్ళు త్వరలో పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటుగా గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు, ఇప్పుడు వాళ్ళు పార్టీలోకి రాబోతున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరోసారి ఆపరేషన్ 2.0 కాంగ్రెస్ పార్టీ మొదలెట్టినట్టుగా తెలుస్తుంది. దాంట్లో కీలకంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు మంత్రులుగా కీలకంగా కేసీఆర్కి కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్రియాశీలకంగా వెళ్ళాలి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో బలహీనంగా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా వెళ్తుంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని పటిష్టతో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు సంపాదించాలని కూడా ఆ వ్యూహంతో వెళ్తుంది. కాబట్టి ఈ చేరికలకు సంబంధించి అంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే రోజుకు సంబంధించి అంటే ఇదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయని ఒక జిల్లా వ్యాప్తంగా సంబంధించి కూడా ఇన్ఛార్జీల సమక్షంలో కొనసాగుతూ వచ్చిన నేపథ్యం ఉన్నది. గత కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా దీనికి తెరపడ్డది. ఏదైతే ఈ కోర్టుకు సంబంధించిన ఈ పిటిషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి చేరికల అంశాన్ని కూడా దాన్ని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో ఇక చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్న నేపథ్యం. ఒకవైపు జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీల సమక్షంలో ఆ చేరికలు జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి పెద్ద ఎత్తున చేరికలు జరిగే అవకాశం ఉన్నది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో క్రియాశీలకంగా గతంలో మంత్రులుగా పనిచేసిన వారు సంబంధించి కూడా టచ్లో ఉంటున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా అక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు దీనికి సంబంధించి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక టార్గెట్గా వెళ్తున్నారు. ఒకవైపు ప్రజాపాలన సంబంధించి కూడా